అందరికీ నమస్కారం అండి. జాన్యువరి కరెంట్ అఫైర్స్ 2021 మనం కంటిన్యూ చేస్తున్నాము. ఆస్కార్ నామినీ అనదర్ రౌండ్ టు బి ఓపెనింగ్ మూవీ ఎట్ 51 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. అలాగే క్లోజింగ్ సెరామనీలో వైఫ్ ఆఫ్ ఏ స్పై. సో అనదర్ రౌండ్ డైరెక్టర్ వచ్చేసరికి వింటర్బర్గ్, థామస్ వింటర్బర్గ్. అలాగే వైఫ్ ఆఫ్ స్పై డైరెక్టర్ కియోషి కురోషోవా. సో ఎనదర్ రౌండ్ అనేది డేనిస్ మూవీ, వైఫ్ ఆఫ్ ఎ స్పై అనేది జపనీస్ మూవీ. ఓకే, నెక్స్ట్ యుఎస్ కాంగ్రెస్ పాసెస్ మలాలా యూసఫ్ జాయ్ స్కాలర్షిప్ యాక్ట్. సో మలాలా యూసఫ్ జాయ్ స్కాలర్షిప్ యాక్ట్ దేనికంటే టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఫర్ ద పాకిస్తానీ ఉమెన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకేనా, పాకిస్తానీ ఉమెన్ని పెంచడానికి హైయర్ ఎడ్యుకేషన్లో పాకిస్తానీ ఉమెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ స్కాలర్షిప్ యాక్ట్ని పాస్ చేసింది యుఎస్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్స్ 100 million, దట్ ఈస్ అరౌండ్ 730 crore లోన్ టు అప్గ్రేడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరులో పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 1000 million అంటే అరౌండ్ 730 కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ చేసింది. సో ఇప్పుడు బెంగళూరు గురించి వచ్చింది కాబట్టి కర్ణాటక చీఫ్ మినిస్టర్ యడ్యూరప్ప, గవర్నర్ వాజుభాయ్ వాలా. ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మసత్సుగు అష్కావా. హెడ్ క్వార్టర్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఏడీబీది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ది, ఫిలిప్పీన్స్ మనీలా. ఎప్పుడు స్థాపించబడిందంటే December 9th, 1966. ఓకేనండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఎప్పుడు 1964లో ఇది. యాక్చువల్గా మనం ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళాలి, సమ్ డాక్యుమెంట్స్ అనేవి ఫిజికల్గా సబ్మిట్ చేయాలి. కానీ ఇది ఏం చేసిందంటే టు అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ వీడియో కేవైసీ అకౌంట్ ఓపెనింగ్ సిస్టమ్ ఫర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. అంటే డైరెక్ట్గా మనం బ్యాంక్ వెళ్లకుండానే మనం అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. ఐడిబిఐ బ్యాంక్ సిఇఓ రాకేష్ శర్మ. ఐడిబిఐ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ పంకజ్ మిత్తల్ ఈజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ కామన్ హైకోర్ట్ ఫర్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లడక్. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్కి, లడక్కి ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే పంకజ్ మిత్తల్. నెక్స్ట్ ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పతే అండ్ సెక్రటరీ సిఎం మెహ్రా. అలాగే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ అండ్ సెక్రటరీ భరత్ సింగ్ చౌహాన్. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, చెన్నైలో ఉంది. అలాగే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1951. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆర్మీ కాంట్రాక్ట్ విత్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఇండియన్ ఆర్మీ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్తో కాంట్రాక్ట్ చేసుకుంది టు ప్రొక్యూర్ 12 ఫాస్ట్ పెట్రోల్ బోట్స్ for surveillance and patrolling of large water bodies, including those in high altitude areas like Pangang TSO Lake in Ladakh. Chief of Army Staff General Manoj Mukund Narwane. Army Staff Chief of Army avaru General Manoj Mukund Narwane. అలాగే ఫార్మర్ మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ అండ్ 7-time కాంగ్రెస్ ఎమ్మెల్యే విలాస్ పాటిల్ బుండాల్కర్ రీసెంట్గా చనిపోయారు. ఓకేనా, ఆయన ఫార్మర్ మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్, అలాగే 7 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారనమాట. నెక్స్ట్ ప్రజెంట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ ఎవరు స్మృతి జుబిన్ ఇరానీ. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో టెక్స్టైల్స్, జౌలి శాఖ, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఈ 2 డిపార్ట్మెంట్స్ కలిపి జాయింట్లీ లాంచ్డ్ టాయ్ కేతన్ 2021. ఓకేనా, ఈ టాయ్ కేతన్ దేనికోసం అంటే టు డెవలప్ ఇండియా యాజ్ ద గ్లోబల్ టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్.
నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ లాంచ్ ప్యాడ్ స్కీమ్ టు మేక్ యూత్ సెల్ఫ్ రిలయంట్. ఓకేనండి, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసింది. ఏంటది? లాంచ్ ప్యాడ్ స్కీమ్. దేనికంటే ద బాయ్స్ అండ్ గర్ల్స్ కమింగ్ అవుట్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే బాయ్స్ అండ్ గర్ల్స్ బయటకు వస్తారో అట్ ద ఏజ్ ఆఫ్ కంప్లీటెడ్ 18 years, 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకి మాత్రమే ఇది. ఓకేనా? చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి కదా వీళ్ళు. సో ఇండిపెండెంట్గా ఉండడానికి వీళ్ళ కోసం కొత్తగా ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. వీళ్ళతో ఏం చేస్తారంటే కాపీ షాప్స్ కానీ, స్టేషనరీ, ఫోటో కాపీయింగ్, కంప్యూటర్ టైపింగ్, డిటిపి వర్క్, సో వీటన్నింటి మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. వీళ్ళ చేత వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. ఓకేనా? మొత్తం 52 జిల్లాలు ఉంటాయి మధ్యప్రదేశ్లో. ఈ 52 జిల్లాలని ఒక 5 క్లస్టర్లుగా డివైడ్ చేసుకుంది. హెడ్ క్వార్టర్స్ ఏంటంటే ఇండోరు, సాగరు, గ్వాలియరు, జబల్పూర్, భోపాలు. సో వీళ్ళు ఏంటంటే 6 lakh విల్ ప్రొవైడెడ్ ద ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ ఈచ్ లాంచ్ ప్యాడ్. ప్రతి లాంచ్ ప్యాడ్కు 6 లక్షలు పెడుతున్నారనమాట. ప్రతి లాంచ్ ప్యాడ్కి 6 లక్షలతో ఇన్స్టాల్ చేస్తున్నారు. ఓకేనా? ఇవి దేని ద్వారా ఆపరేట్ చేస్తారంటే ఆపరేటెడ్ త్రూ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఓకే, అలాగే వరల్డ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ $105 million project with the government of India and the government of West Bengal to improve the inland water transport infrastructure in Kolkata, West Bengal. ఓకే, సో కోల్కతా గురించి వచ్చింది కాబట్టి చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్. జర్నలిస్ట్ డే అబ్జర్వ్డ్ ఇన్ మహారాష్ట్ర ఆన్ 6th January. సో జర్నలిస్ట్ డే అనేది దాని హిస్టరీ చూసుకుంటే మనం ద ఫాదర్ ఆఫ్ మరాఠీ జర్నలిజం ఎవరంటే బాలశాస్త్రి జంబేకర్. బాలశాస్త్రి జంబేకర్. ఓకేనా? ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ద మరాఠీ లాంగ్వేజ్ నేమ్డ్ దర్పణ్ వాజ్ పబ్లిష్డ్ ఆన్ January 6th, 1832. దట్స్ వై ద డేట్ విచ్ ఆల్సో మార్క్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ బాలశాస్త్రి జంబేకర్. ఓకే, అందుకనే జర్నలిజం డే January 6th అబ్జర్వ్ చేసింది. ఎవరు? బాలశాస్త్రి జంబేకర్ బర్త్డే సందర్భంగా. ఓకేనా? చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి. నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ శంతను దయాల్ టు టేక్ చార్జెస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. శంతను దయాల్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా అపాయింట్ అయ్యారు, చార్జ్ తీసుకున్నారు. సో ఆల్రెడీ మనం చూసాము చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. నెక్స్ట్ టాటా పవర్ పార్ట్నర్స్ విత్ షిడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఆఫర్ ఈజీ అండ్ అఫోర్డబుల్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఫర్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకేనా? సిడ్బీ ఎప్పుడు 2nd April 1990 స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ లక్నో, ఉత్తరప్రదేశ్. అలాగే టాటా పవర్ హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. సో ఎంఎస్ఎంఈ గురించి మనం చూసుకుంటే ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006. సో ప్రజెంట్ ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్కి సంబంధించి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ రిగార్డింగ్ సర్వీసెస్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీసెస్కి, మైక్రోకి ఏ విధంగా, స్మాల్కి ఏ విధంగా, మీడియంకి ఏ విధంగా ఉందని చూసుకుంటే కంపెనీస్ విత్ ఇన్వెస్ట్మెంట్ మైక్రో, నేను చెప్పేది మైక్రో కంపెనీస్ విత్ ఇన్వెస్ట్మెంట్ నాట్ మోర్ దెన్ 1 crore అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ నాట్ మోర్ దెన్ 5 crore. ఓకేనా? ద న్యూ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ షెల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ July 1st, 2020. ఓకేనా? ఇది మైక్రోకి 1 crore ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ మోర్ దెన్ 1 crore. అలాగే స్మాల్కి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ నాట్ మోర్ దెన్ 10 crore. అలాగే మీడియం వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ నాట్ మోర్ దెన్ 50 crore. అలాగే టర్న్ ఓవర్ వచ్చేసరికి మైక్రోకి నాట్ మోర్ దెన్ 5 crore. అలాగే స్మాల్కి వచ్చేసరికి నాట్ మోర్ దెన్ 50 crore. మీడియంకి నాట్ మోర్ దెన్ 250 crore. ఓకేనా? ఇది బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఓకేనా? ఇది ప్రజెంట్ న్యూ క్లాసిఫికేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ షెల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ July 1st, 2020. ఓకేనండి? సో నెక్స్ట్